వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. రాళ్ళు మాట్లాడటం ఎప్పుడన్నా విన్నారా? ఎవరు వినలేదు. కానీ ఈ దినాన మాట్లాడుతున్నాయి. రాళ్ళు ఏం మాట్లాడుతున్నాయో విందాం మనం. శోధన కొండ మీద ఉన్నటువంటి రాళ్ళు యేసు ప్రభు వారి గురించి ఏం కేకలేస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నాయో చూద్దాం. స్టోన్స్ ఆన్ ద మౌంట్ ఆఫ్ టెంప్టేషన్, యేసు ప్రభు యొక్క పాపము లేని జీవితాన్ని గురించి ప్రకటిస్తున్నాయండి. దే టాక్ అబౌట్ హిస్ సిన్లెస్ నేచర్. రెండవదిగా మరొక ప్రదేశానికి వెళదాం. స్టోన్స్ ఎట్ మ్యారేజ్ ఆఫ్ కానా, దే టాక్ ఆఫ్ హిస్ ప్రొవిజన్. కానా వివాహంలో ఉన్నటువంటి రాళ్ళు ఏం మాట్లాడుతున్నాయి అంటే యేసు ప్రభు వారు మనకు అన్నీ సమకూర్చే దేవుడు అని తెలియజేస్తా ఉన్నాయి. హీఈస్ ఏ ప్రొవైడర్. యెహోవా జీరే, ఆయన అనుగ్రహించేవాడు, యెహోవా చూసుకునేవాడు, ఆయనే సమస్తాన్ని ఇచ్చేవాడని ఈ రెండవ రాళ్ళు తెలియజేస్తున్నాయి. మూడవదిగా చూసినట్లయితే యాకోబు బావి దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయండి. స్టోన్స్ ఎట్ జేకబ్స్ వెల్. ఆ యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి రాళ్ళు ఏం తెలియజేస్తున్నాయి అంటే ది టాక్ ఆఫ్ హిస్ మిషన్. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పరిచర్య యొక్క ఉద్దేశాన్ని యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి రాళ్ళు తెలియజేస్తున్నాయి. ఇక నాలుగో ప్రదేశానికి వెళదాం. నాలుగో ప్రదేశం చూసినట్లయితే అక్కడ సమాజ మందిరంలో ఒక న్యాయస్థానం ఉందండి. టెంపుల్ కోర్ట్ అంటాం దాన్ని. ఆ న్యాయస్థానం దగ్గర ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, ఈమె పాపం చేసే సమయంలో మేము పట్టుకున్నాం, ఏం శిక్ష విధించాలి అని ఆయన దగ్గరికి తెచ్చాడు. అటువంటి ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క న్యాయస్థానం దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఈ సమాజ మందిరం దగ్గర ఉన్నటువంటి రాళ్ళు ఆయన గురించి ఏం తెలియజేస్తుంది తెలుసా? ఆయన యొక్క క్షమాపణ గురించి మనకు వివరిస్తూ ఉన్నాయి. ది టాక్ ఆఫ్ హిస్ ఫర్గివ్నెస్. ఇక ఐదవదిగా చూసినట్లయితే లాజరు సమాధి దగ్గర ఉన్నటువంటి రాళ్ళు ఆయన గురించి ఏం తెలియజేస్తున్నాయి? ద స్టోన్స్ ఎట్ టాంబ్ ఆఫ్ లాజరస్, ది టాక్ ఆఫ్ హిస్ పవర్. ఆయన యొక్క బలాన్ని గురించి, ఆయన శక్తిని గురించి తెలియజేస్తాం. ఆరో ప్రదేశం చూసినట్లయితే యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి రాళ్ళు ఆయన గురించి ఏం తెలియజేస్తున్నాయో చూద్దాం. ఈ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి రాళ్ళు ఏమని కేకలేస్తున్నాయో తెలుసా? ది టాక్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమగల రక్షకుడని కేకలు వేస్తున్నాయి. ఏడవదిగా చూద్దాం. ఏడవదిగా చూసినట్లయితే గెత్సెమనే వనంలో ఉన్నటువంటి రాళ్ళు దేని గురించి తెలియజేస్తున్నాయంటే ప్రభువారు పొందినటువంటి వేదన, బాధన గురించి కేకలు వేస్తున్నాయండి. స్టోన్స్ ఇన్ గెత్సెమనే, ది టాక్ ఆఫ్ హిస్ ఎగోనీ. అలాగే ఎనిమిదవగా చూసినట్లయితే మరొక రాయిని గురించి మనం చూద్దాం. అది సమాధి తోటలో ఉన్నటువంటి రాళ్ళు అండి. ఈ సమాధి దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి రాళ్ళు మనకు సాక్ష్యం ఇస్తుంది. కేకలు వేసేది ఏంటంటే ఆయన పునరుత్థానాన్ని గురించి మనకు తెలియజేస్తున్నాయండి. ది టాక్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు, ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడు అని ఆయన గురించి అవి సాక్ష్యం తెలియజేస్తున్నాయి. చివరిగా ఒలీవ కొండ మీద ఉన్నటువంటి రాళ్ళు ఏం తెలియజేస్తున్నాయో చూద్దాం. ది టాక్ ఆఫ్ హిస్ రిటర్న్. ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఆ రాళ్ళు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన తిరిగి వస్తాడు, మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా తిరిగి వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వచ్చిందని వారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.